నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ముఖ్యమంత్రి కావడానికి పార్టీ పెట్టలేదు. అన్ని స్థానాల్లో పోటీ చేసే శక్తి సామర్థ్యాలు మనకి లేవు. జనసేన పార్టీకి అంత సీన్ లేదు అని ఇప్పటికే అనేక సార్లు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వడం, పాపం జనసేన క్యాడర్ అంతా గుండెలు పట్టుకొని కూలబడటం ఎన్నోసార్లు జరిగిపోయింది. ముఖ్యమంత్రి కావడానికి పార్టీ పెట్టలేదు అని పార్టీ అధినేతే తేల్చి చెబుతూ ఉంటే టీడీపీ పల్లకి మోయడం తప్ప మనమేం చెయ్యలేమా అని తమలో తామే ప్రశ్నించుకుంటూ జనసేన కార్యకర్తలు కుమిలిపోవడమూ జరిగిపోయింది. జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అని పాడుకోవడమే మన పన అని మనసాక్షి వేస్తున్న ప్రశ్నకి సమాధానం చెప్పలేక సగటు జనసేన క్యాడర్ సతమతమైపోవడమూ జరిగిపోయింది. ఇప్పుడు జనసేన కార్యకర్తలకు మరో పెద్ద కష్టం వచ్చి పడింది. ఏపీలో జరుగుతున్న అరాచకాలకు, అక్రమాలకు కారణం పచ్చముఠానే. కానీ వాటన్నింటినీ పవన్ కళ్యాణ్ తలకెత్తుకోవడాన్ని జనసేన క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది. అరాచకాలు చేస్తున్న పచ్చమూక రాజకీయ లబ్ధి పొందే కుట్ర పన్నుతూ ఉంటే ప్రజల దృష్టిలో మనమెందుకు విలన్లు కావాలి అని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎవరి ప్రశ్నలకు జవాబు చెప్పరు కాబట్టి కర్తవ్యం బోధపడక జనసేన క్యాడర్ మదన పడిపోతూ ఉన్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అనగనగా ఒక విలన్, రాజకీయ నేత ముసుగు, చేసే చండాలమంతా చేస్తాడు. కానీ ఆ అరాచకాలను నెత్తినేసుకుని ఊరేగడానికి ఒక పిల్ల రౌడీ ఆ విలన్ చెంతనే ఎప్పుడూ ఉంటాడు. విలన్ గారేమో సమాజం దృష్టిలో పెద్ద మనిషిగా చలామణి అవుతుంటే ఆ ఆకు రౌడీ మాత్రం భయంకరమైన విలన్ గా ముద్రపడిపోతాడు. ఈ తరహా సినిమాలు మనం బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం కదా. సరే, ఇప్పుడు విషయానికి వద్దాం. 2 ఏళ్లుగా చంద్రబాబు అనుకో చేస్తున్న అరాచకాలకు అంతే లేదు. అయితే తిరుమల లడ్డు, సాయికృష్ణ లాకప్ డెత్, ప్రశ్న రావణ్ అక్రమ అరెస్ట్, ఇలా అన్ని పవన్ కళ్యాణ్ తలకెత్తుకుంటున్నారని జనసేన క్యాడర్ ఆవేదన చెందుతోంది. టీడీపీ పల్లకి మోయడంతో పాటు వాళ్ళ అరాచకాల మసి మనమే పూసుకోవాలా అని ప్రశ్నిస్తోంది. కుట్రలు, పన్నాగాలు చేస్తున్న వారంతా ప్రజల ముందు తమేం తెలియనట్లు నటిస్తూ ఉంటే అన్ని నెత్తినేసుకొని మనం ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవాలి అని జనసేన కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాయకుడు అన్నవాడు ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. పార్టీ క్యాడర్లో సమరోత్సాహం నింపాలి. గెలుపోటముల సంగతి సరే, ముందు తాను ఒక లీడర్ని అన్న ఇమేజ్ ని తన చుట్టూ తానే బిల్డప్ చేసుకోవాలి. ఈ దిశగా పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా చేసిందేం లేదు. నిజానికి చేసే ఉద్దేశం కూడా తనకు లేదు. పవన్ లక్ష్యం, టార్గెట్, పట్టుదల ఒక్కటే, టీడీపీ జెండాని జనసేన క్యాడర్ చేత మోయించటం, చంద్రబాబు సేవలో తరించటం. చివరకు టీడీపీ పల్లకి మోయడానికే మనం ఉన్నామా అని ప్రశ్నించిన జనసేన అభిమానులను బహిరంగంగా బెదిరించడానికి కూడా పవన్ కళ్యాణ్ వెనకాడలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ ఘనకార్యం కూడా చేసేశారు. ప్రజల తరఫున కానీ, ప్రజల హక్కులను కాపాడే దిశగా కానీ, తన అభిమానుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా కానీ ఏ అంశం మీద ప్రశ్నించిన పాపాన పోలేదు. పైగా జనసేన పార్టీ టీడీపీ ప్రయోజనాల కోసమే పుట్టిందని ఆల్రెడీ ఒప్పేసుకున్నారు. ముఖ్యమంత్రి అవ్వాలని తాను పార్టీ పెట్టలేదంటూ జనసేన క్యాడర్ సీఎం కలలను చిదిమేశారు. ఈ పరిణామాలన్నీ అటు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో, జనసేన క్యాడర్లో తీవ్ర నిరాశ, నిస్పృహ నింపుతున్నాయి. అయితే వీటన్నింటికన్నా ఒక అంశం జనసేన క్యాడర్లో విపరీతమైన ఆందోళనను కలిగిస్తున్నాయి. పచ్చముఠా చేస్తోన్న అరాచకాలను, అక్రమాలను తన నెత్తిన రుద్దుకుంటూ పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తోన్న తీరుపై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక అంశం కాదు, ఒక కుట్ర కాదు, ఒక పన్నాగం కాదు, చంద్రబాబు అండ్ కో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వటం, ఆ వివాదాన్ని తన నెత్తిన, పార్టీ నెత్తిన వేసుకోవడం, చివరకు రాజకీయ లబ్ధేమో పచ్చముఠాకి. ప్రజల ముందు చులకన కావటం, విలన్ ఇమేజ్ ని పోగేసుకోవటం జనసేనకి. వరుసగా జరుగుతోన్న ఈ పరిణామాలపై జనసేన క్యాడర్ ఆవేదనతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తోంది. టీడీపీ పల్లకి మోయడమే కాకుండా వాళ్ళ అరాచకాల మసి కూడా మనం పూసుకోవాలా? ఇదేం రాజకీయం, ఇదేం నాయకత్వం అంటూ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్, ఏపీలో పోలీసు వ్యవస్థ పనితీరుపై, శాంతి భద్రతల పరిస్థితిపై మరోసారి తీవ్ర సందేహాలు లేవనెత్తుతోంది. రెడ్ బుక్ అరాచక పాలనలో 2 ఏళ్లుగా ఏపీలో హింస రచన సాగుతూనే ఉంది.
నా కొడుకుని పోలీసులే అత్యంత దారుణంగా కాళిగోళ్లు పీకేసి హింసించి చంపేసి చివరకు మృతదేహాన్ని కాల్చేశారని సాయికృష్ణ తల్లి ఎన్నిసార్లు విజయవాడ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందో అయినా స్పందన లేదు. తన కొడుకు ఉంటే అప్పగించండి, లేదంటే బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి వేడుకున్నా తమకేం తెలియదని చెబుతూ వచ్చారు పోలీసులు. చివరకు హైకోర్టుకు కూడా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆ తల్లి ఎంత వేడుకున్నా కనికరించలేదు. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారో, సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలబడతామని ప్రకటించారో, అప్పుడు స్పందించక తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిఐ నాగరాజుని సస్పెండ్ చేసింది. సాయికృష్ణను కనుమరుగు చేయడానికి ప్రధాన కారణమైన భూ ఆర్థిక వ్యవహారాలను వెల్లడించవద్దని ప్రభుత్వ పెద్దలు సిఐ నాగరాజుకు షరతు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సాయికృష్ణ లాకప్ డెత్ కి సూత్రధారులైన పోలీస్ బాస్, బిగ్ బాస్ తో పాటు అధికార పార్టీ కీలక నేతల పేర్లు బయట పెట్టవద్దని ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పారట. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలకు సాయికృష్ణ లాకప్ డెత్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ దారుణం, ఈ అరాచకం పచ్చ ముఠా మెడకి చుట్టుకుంటోందన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే తననెందుకు లాగుతున్నారంటూ సాయికృష్ణ లాకప్ డెత్ ని చంద్రబాబు అండ్ కో వైపు నుంచి తన వైపుకు డైవర్ట్ చేశారని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరో నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికీ? నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? ఇబ్బందిగా ఉంటుంది నాకు. చూశారుగా పవన్ కళ్యాణ్ ఆగ్రహం. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు అంటున్నారు పవన్ కళ్యాణ్. అసలు నిజం ఏంటంటే రౌడీ ఎలిమెంట్ చచ్చిపోలేదు. రౌడీ ఎలిమెంట్ ని పోలీసులే చంపి శవాన్ని కూడా మాయం చేశారు. శాంతి భద్రతలు సీఎం చంద్రబాబు వద్దే ఉన్నాయి. దీనికి బాధ్యత వహించాల్సింది సాయికృష్ణ లాకప్ డెత్ వెనుక ఉన్న పెద్దలను ఎందుకు కాపాడుతున్నారన్న దానికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి ఊగిపోతూ దారుణంగా పోలీసుల చేతిలో హత్యకు గురైన వ్యక్తిని రౌడీ ఎలిమెంట్ అంటూ హడావుడి చేశారో, ప్రజల ఫోకస్ అంతా పవన్ వైపు మళ్లింది. నాటి నుంచి ఈ ఎపిసోడ్లో ఇదే టెంపో మెయింటైన్ చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏ మాత్రం న్యాయం అన్యాయం ఉంటే సరిగ్గా విచారించి ఆ మాట తీసుకోమని చెప్పి నేను బాధపడను. నీకు నా కొడుకు ఫ్యాన్సే, నీకులా నీ వెనకాల ఎవరు ఏనాడు తిరగలా. నా కొడుకు తిరిగిన వాళ్ళు వెనకాల కూడా తిరగలే. ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా పనిచేశాడని బాధతో మాట్లాడుతున్నానే కానీ ఇంకో వేరే విషయం కాదయ్యా. నాకు అసలు ఏ వద్దు. మీరు అందరూ దయచేసి నాకు ఇంత బూడి తిప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా. చేస్తాడయ్యా, ఎందుకు చేయడు? వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులవి, అందుకని మాకు ఇలా చేశాడు. పోనీలే, న్యాయం నిజ నిర్ధారంగా తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది ఎవరేంటని. ఆ తర్వాత పశ్చాత్తాపడిన బాధ ఉండదు, ఇది ఉండదు. ప్రెస్ మీట్లో ఇస్తారమ్మా, వాళ్ళకి చెల్లుతుంది, చేస్తారు. ఇంతవరకు తీసుకొచ్చి నాకు నా పిల్లోడు బూడిదేవలా, సరే ఇది పట్టించుకోవాలా. అక్కడ తిప్పుతున్నారు, ఇక్కడ తిప్పుతున్నారు, వాళ్ళు కూడా అందరూ మాయా చేస్తున్నారు. నేను ఎంతమంది ఎవరెన్ని మాయ చేసుకున్నాను, నా పిల్లోడు బూడి తిప్పించు, నేను కార్యక్రమం చేసుకుంటానయ్యా, నేను బతకలేకపోతున్నానయ్యా. నా కొడుకు రోజు నా మొఖం ముందుంటున్నాడు. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో సమాధానం చెప్పాల్సింది, బాధ్యత వహించాల్సింది, బాధితులకు న్యాయం చేయాల్సింది, పాత్రదారులకు సూత్రధారులకు శిక్ష పడేట్లు చేయాల్సింది ఎవరు? చంద్రబాబే. నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నందుకు మూల్యం చెల్లించాల్సింది పచ్చముఠానే. కానీ సాయికృష్ణ లాకప్ డెత్ అంశాన్ని చంద్రబాబు అండ్ కో నుంచి తన వైపుకు డైవర్ట్ చేసేసుకున్నారు. అలానే ప్రశ్న రావణ్ ఎపిసోడ్లోనూ తమ పార్టీ వ్యవహార శైలి వల్ల తమకు తీవ్ర డ్యామేజ్ జరుగుతోందని జనసేన క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రశ్న ప్రవీణ్ అక్రమ అరెస్టుకి వరుసగా ఆయనపై తప్పుడు కేసులు పెట్టడానికి కారణం ఎవరు? ప్రభుత్వమే, చంద్రబాబే. కానీ ఈ అంశంలోనూ జనసేనని ముందు పెట్టేశారు పవన్ కళ్యాణ్. ప్రశ్న ప్రవీణ్ ప్రభుత్వం అరాచకాలను ప్రశ్నిస్తున్నారు, అరాచక పాలనని విమర్శిస్తున్నారు. చంద్రబాబు వైఖరిని ప్రశ్న రావణ్ తప్పుపట్టారు, పవన్ కళ్యాణ్ తీరుని తప్పుపట్టారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నిస్తోన్న ప్రశ్న రావణ్ పై తప్పుడు కేసులు పెట్టడం అన్నది భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు కోయటమే. కానీ ఈ తప్పుడు కేసులు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెట్టడం లేదు, ఆ పని జనసేన వాళ్ళు చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే ఇదంతా పచ్చముఠా వెనుక ఉండి పవన్ కళ్యాణ్ తో చేయిస్తోన్న కుట్ర అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తమ అరాచకాలను ప్రశ్నిస్తోన్న, ఎండగడుతోన్న ప్రశ్న రావణ్ పై పగ సాధించాలి,
కానీ మచ్చ తమపై పడకూడదు. ఈ కుట్రలో భాగంగానే జనసేనని ముందుంచి పచ్చమూక తమ పన్నాగం పారిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రశ్న ప్రవీణ్ మీద దాడులు చేయటం, పోలీస్ స్టేషన్ మీద దాడి చేయటం వంటి ఘటనలతో తమ పార్టీ ప్రజల్లో చులకన అయితే, టీడీపీ నేతలు మాత్రం మొత్తం ఎపిసోడ్ ని ఎంజాయ్ చేస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. వరుస అరాచకాల్లో తమకు డ్యామేజ్ కాకుండా చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు తప్పించుకుంటూ హుందాతనం వెలగబెడుతుంటే పవన్ కళ్యాణ్ అన్నింటినీ పూసుకొని ప్రజల్లో చులకన అవుతున్నారని, పార్టీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుందని జనసేన నేతలు తెగేసి చెబుతున్నారు. రాజకీయ లబ్ధి ఏమో పచ్చముఠాకి, చెడ్డ పేరేమో పవన్ కి, మాకా అని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా తెలిసే పవన్ కళ్యాణ్ చేస్తోన్న వేళ ఇక తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మౌనంగా ఆవేదన చెందుతున్నారు జనసేన కార్యకర్తలు, నేతలు. నాడు కూటమితో పొత్తు పెట్టుకున్న వేళైనా, నేడు కూటమితో కలిసి అధికారంలో ఉన్న వేళైనా పచ్చముఠా చేత అవమానపడ్డం తప్ప మాకు దక్కింది ఏముంది అన్న ఆగ్రహం జనసేన క్యాడర్లో ఎప్పటినుంచో ఉంది. ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి పవన్ కళ్యాణ్ చేసిందంటూ ఏమీ లేదు. దీనికి తోడు ఇప్పుడు చంద్రబాబు అనుకో చేస్తున్న కుట్రలు, అరాచకాలు, పాలనా వైఫల్యాలు అన్నింటినీ పవన్ కళ్యాణ్ నెత్తినెత్తుకోవడం చూసి క్యాడర్ షాక్ అవుతోంది. నేరాలు వాళ్ళు చేస్తూ పోతే శిక్ష మనం అనుభవించాలా అన్నది జనసేన క్యాడర్ ఆవేదన. తమ రాజకీయ లబ్ధి కోసం పచ్చముఠా ఒక పన్నాగం పన్నుతోంది. అది కాస్త బూమ్రాంగ్ అయి కుతంత్రం బయటపడిపోతుంది. వెంటనే ఎంట్రీ ఇచ్చే పవన్ కళ్యాణ్ దాన్ని తన భుజాన వేసుకోవడంతో ప్రజల ముందు పార్టీ, తాము చులకనైపోతున్నామని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీకే బలం ఉంది, సమర్థత ఉంది, ప్రతిభ ఉంది, తెలివితేటలు ఉన్నాయి. జనసేనకి ఏ మాత్రం సత్తా లేదు. ఈ మాటలు గత 12 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ నోట విని విని తమ చెవుల తుప్పు వదిలిపోయిందని వాపోతున్నారు జనసేన నేతలు, కార్యకర్తలు. క్లుప్తంగా చెప్పాలంటే చంద్రబాబుకి చెంచాగిరి చేయడమే జనసేన లక్ష్యమని, చంద్రబాబు ప్రయోజనాలను, టీడీపీ ప్రయోజనాలను కాపాడటమే జనసేన స్థాపించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశమని పవన్ కళ్యాణ్ ఎప్పుడో తేల్చేశారు. ఆ క్రమంలో ప్యాకేజీ స్టార్ అన్న బిరుదుని సార్థకం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప ఒక వెన్నెముక ఉన్న పార్టీగా జనసేనను తీర్చిదిద్దే ఉద్దేశమే లేని నాయకత్వాన్ని చూసి ఉసూరుమంటున్నారు జనసేన క్యాడర్. పచ్చముఠ అరాచకాలకు కొమ్ము కాయడం, చంద్రబాబు కుట్రలకు కూత పెట్టడంతోనే తెగ పరవశించిపోతున్న పవన్ కళ్యాణ్ పార్టీని ప్రజల్లో చులకన చేసేస్తున్నారు అని ఆవేదన చెందుతున్నారు. చివరకు దేవదేవుడు దివ్యప్రసాదం తిరుమల లడ్డూ మీద చంద్రబాబు పన్నిన కుట్రలో పవన్ కళ్యాణ్ భాగస్వామి అయిన తీరు పార్టీ పరువు మొత్తం తీసేసింది అని జనసేన కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. తప్పు, తప్పు మీద తప్పు, పాపం మీద పాపం, కుట్ర మీద కుట్ర. ఆ తప్పు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, ఆ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి, ఆ కుట్రలను దాచేయడానికి మళ్లీ మరో తప్పు, మళ్లీ మరో పాపం, మళ్లీ మరో కుట్ర. 45 ఏళ్లుగా ఇలానే రాజకీయం చేసిన చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా దిగజారిపోయారు. స్వార్థ రాజకీయాల కోసం వైఎస్ఆర్సీపీని దొంగదెబ్బ తీయడానికి ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామినే నీచ రాజకీయాల్లోకి లాగారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ ఘోరమైన, నీచమైన అబద్ధాలు చెప్పి కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరిచారు. 100 రోజుల ఆటవిక పాలన నుంచి, విజయవాడ వరదల్లో లక్షల మందికి ముంచేసిన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి తిరుమల లడ్డూ మీద చంద్రబాబు కుట్ర పన్నితే నిస్సిగ్గుగా ఆ కుట్రకి పవన్ కళ్యాణ్ కూత పెట్టారు. చంద్రబాబు స్క్రిప్ట్ని అమలు చేస్తూ సనాతని అవతారమెత్తి దుర్గగుడి మెట్ల దగ్గర హంగామా చేశారు పవన్ కళ్యాణ్. కింద నుంచి పైకి దుర్గగుడి మెట్లు కడిగి ప్రాయశ్చిత్తం అంటూ డ్రామా ఆడారు. మెట్లు శుభ్రం చేయాలి అన్న ఉద్దేశం ఉన్నా ఎవరైనా పైనుంచి కిందకు కడుగుతారు. కింద నుంచి పైకి మెట్లు కడిగితే అవి ఎప్పటికీ శుభ్రం కావు. ప్యాకేజీ మీద మోజు, చంద్రబాబు కుట్రలకు కూత పెట్టాలి అన్న ఆత్రంలో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ పెద్దగా గమనించలేదు. తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదు అని తేలిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను భక్తజన కోటి చీకొట్టింది. కనీసం ఇప్పుడైనా దైవద్రోహానికి ప్రాయశ్చిత్తంగా దుర్గగుడి మెట్లని పైనుంచి కిందకి కడగమని భక్తజన కోటి పవన్ కళ్యాణ్కి శాపనార్థాలు పెట్టడంతో జనసేన క్యాడర్ తీవ్ర ఆవేదన చెందారు.
ప్రశ్నించడానికే పార్టీ అన్నారు. చివరకు ఆయనకేమో ప్యాకేజీలు, మనకేమో టీడీపీ పల్లకి మూత మిగిలిందని వాపోతున్నారు. అన్న నా బిడ్డను చంపేశారన్న 2 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు, అందరం అష్యూరెన్స్లు ఇచ్చిన వాళ్ళే ఉన్నాము ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసులో పవన్ చెప్పిన మాటలు ఇవి. అధికారంలోకి రాగానే ఫస్ట్ కేసుగా సుగాలి ప్రీతి కేసుని తీసుకొని న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విన్నారు కదా. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యి 2 ఏళ్లు కూడా పూర్తయ్యాయి. ఎన్నికలకు ముందు ఏదో చేస్తాను అని చెప్పిన పవన్ ఇప్పుడు సుగాలి ప్రీతి కేసుపై పచ్చి అబద్ధాలు వల్లవేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో సాక్ష్యాలు తారుమారైతే గత ప్రభుత్వంలో తారుమారు చేశారు అంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. సుగాలి ప్రీతి తల్లిని వంచేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. సాక్ష్యాధారాలన్నీ గత గవర్నమెంట్లోనే చెరిపేశారు అన్నారు. ఎవిడెన్స్ లేకపోతే మాత్రం మనం ఎవరిని ఏమీ చేయలేం అంటూ సుగాలి ప్రీతి కేసు, సుగాలి కేసుపై పవన్ యూటర్న్ తీసుకున్నారు. 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు. ఆ బిడ్డను చంపితే ఉరేసుకుందని చెప్పారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్లో చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేదు. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం. చూసారుగా పవన్ కళ్యాణ్ నటనా సామర్థ్యాన్ని. సుగాలి ప్రీతి 2017లో చనిపోతే నాటి సీఎం చంద్రబాబుని నిలదీయడానికి పవన్ కళ్యాణ్కి ధైర్యం చాలలేదు. ఆ 2 ఏళ్లు కిమ్మనకుండా మౌనంగా ఉన్నారు. జగన్ సీఎం అయ్యాక ఆయన పాలనలోనే ఈ దారుణం జరిగిందని అంతా భావించే తరహాలో ఊగిపోతూ అరుస్తూ చాలా వీధి నాటకాలు ఆడారు పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 90 రోజుల్లో బాధితుల్ని ఆదుకోవాల్సిన బాధ్యతను కూడా నిర్వర్తించకుండా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. అప్పుడు నోరు మెదపలేదు పవన్ కళ్యాణ్. జగన్ అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు ఉద్యోగాలు, 5 ఎకరాల భూమిని, ఇంటి స్థలాన్ని ఇచ్చి అండగా నిలిచారు. అలానే సుగాలి ప్రీతి తల్లి ఈ కేసులో సిబిఐ విచారణ కావాలి అని కోరడంతో వైఎస్ జగన్ ప్రభుత్వం అందుకోసం జీవో కూడా జారీ చేసింది. అయితే పచ్చముఠ మాత్రం సుగాలి ప్రీతి కుటుంబాన్ని జగన్ ఆదుకోవడాన్ని సహించలేకపోయింది. ఇటు చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ తెగ వీధి నాటకాలు ఆడేశారు. సుగాలి ప్రీతి నిందితుల్ని కాపాడింది చంద్రబాబు ప్రభుత్వమే అయితే వైఎస్ జగన్పై బురద చల్లారు. కర్నూలు వెళ్లి సుగాలి ప్రీతి తరపున పోరాడతాను అని డైలాగులు చెప్పారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం సుగాలి ప్రీతి కేసును గాలికి వదిలేశారు. సుగాలి ప్రీతికి ఇంత అన్యాయం చేయడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి నిందితులను శిక్ష పడేలా చేయకపోవడంపై జనసేనలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఎంత ప్యాకేజీకి కక్కుర్తి పడ్డా, పార్టీ పరువు పోతున్నా సరే పట్టించుకోకపోతే ఇక ప్రజల్లో విలువ ఏముంటుంది, జనసేనకి భవిష్యత్తు ఏముంటుంది అని జనసేన కార్యకర్తలు వాపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవేళ ప్రజల తరపున పోరాటం చేయాలి, అధికారంలో ఉన్నవేళ ప్రజారంజక పాలన అందించాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్న, పవర్లో ఉన్న అర్థం లేని ఆవేశంతో ఊగిపోతూ సినిమాటిక్ స్క్రిప్ట్ చదివేస్తూ అవాకులు చవాకులు పేల్చేయడం, చంద్రబాబు ప్రయోజనాల కోసం జనసేన భవిష్యత్తుకి సమాధి కట్టడం, ఆత్మగౌరవం పక్కన పెట్టి క్యాడర్ అంతా టీడీపీ పల్లకి మోయాల్సిందేనని శాసించడం, వీటన్నింటికీ తోడు ఇప్పుడు పచ్చముఠ అరాచకాలను జనసేనకి రుద్దడానికి కూడా పవన్ కళ్యాణ్ వెనుకాడటం లేదు అన్నది పార్టీ కార్యకర్తల ఆవేదన. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు అంటూ గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన కవితా పంక్తులను వేదికల మీద ఊదర కొట్టడం మినహా ఆ తరహాలో పార్టీ ప్రతిష్టని పెంచే విధంగా పవన్ వ్యవహరించకపోవడంపై కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాకు మించిన విజనరీ దేశంలోనే ఎవరూ లేరు. సంపద సృష్టించడంలో నాకు మించిన నైపుణ్యం మరే రాజకీయ నాయకుడికి లేదు. 4 దశాబ్దాలకు పైగా చంద్రబాబు నోట ఈ డైలాగ్స్ వింటూనే ఉన్నాం. ఆ విజన్ ఏంటో, ఆ సంపదేంటో మాత్రం ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలీదు. కానీ ఇప్పుడు వాటన్నింటికీ చంద్రబాబు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. చంద్రముఠ అరాచక విజన్ దెబ్బకి ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోతోంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, సంస్కరణలు లేవు.
ఉన్నదల్లా ఆటవిక పాలన, రెడ్ బుక్ అరాచకాలు, అబద్ధాలు, అవినీతి, అప్పులు. ప్రజలను ఎన్నిసార్లైనా ఎన్ని రకాలుగా అయినా మోసం చేయగలనని దశాబ్దాలుగా నిరూపిస్తోన్న చంద్రబాబు ఈసారి తన రికార్డుని తానే అధిగమించడానికి ఎంత శ్రద్ధతో, ప్రజల మీద పగతో పనిచేస్తున్నారంటున్నారు రాజకీయ పరిశీలకులు. పాలనలో అయినా రాజకీయాల్లో అయినా తన వంచనని, కుట్రలను, వెన్నుపోట్లని అన్నింటినీ అబద్ధాల పునాదుల మీద నిర్మించడం చంద్రబాబు ప్రత్యేకతల్లో ఒకటి. ఇప్పుడు ఆ అసత్య ప్రచారంలో తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలని లోకేష్ తెగ ఆరాటపడుతున్నారు. 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ని పచ్చముఠ అన్ని రకాలుగా సర్వనాశనం చేసేస్తే ఈ అరాచకాలకు, అక్రమాలకు, కుట్రలకు వంత పాడుతూ తరించిపోతున్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు చెప్పినట్టుగా ఆడటమే తన రాజకీయం అని పవన్ ఎప్పుడో తేల్చేశారు. టీడీపీ పల్లకి మోయటం ఇష్టం లేకపోతే పార్టీ నుంచి బయటకు పొమ్మని క్యాడర్కి కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు మరింత ఘోరంగా ప్యాకేజీ స్టార్ బిరుదుని సార్థకం చేసుకోవటమే లక్ష్యంగా పవన్ వ్యవహరిస్తోన్న తీరుపై జనసేన కార్యకర్తల్లో ఆవేదనతో పాటు ఆగ్రహం కూడా పెరుగుతోంది. ఎన్నికలకు ముందు జగన్ పాలనపై పచ్చి అబద్ధాలు చెబుతూ వైఎస్ఆర్సీపీ నేతలను బూతులు తిడుతూ ఊగిపోతూ పవన్ కళ్యాణ్ చేసిన వీరంగం ప్రపంచమంతా చూసింది. మరి అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ చేసిందేంటి? ఏం లేదు. అదే ఊగుడు, అదే వాగుడు. చంద్రబాబు స్క్రిప్ట్ కి తగినట్లుగా పచ్చముఠా కుట్రలకు కూత పెట్టడం. జనసేన పార్టీకి ఇప్పటిదాకా ఒక సైద్ధాంతిక నిర్మాణం అంటూ లేదు. స్వతంత్ర రాజకీయ పార్టీగా ప్రజల్లో గుర్తింపు లేదు. దీనికి తోడు టీడీపీ పల్లకి మోయడం, చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం పార్టీనే ఫనంగా పెట్టడం. ఈ పరిణామాలన్నింటినీ జీర్ణించుకోలేక ప్రజల ముందు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులుగా గర్వంగా, ధైర్యంగా నిలబడలేక జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇది వాల్టీ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.